మనం ఇవాళ పీనట్ చట్నీ చేసుకుందామండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్గా ఒక నూనె ఏం పెట్టక్కర్లేదండి. అందులో మనము వేరుశనగ గుళ్ళు దగ్గర ఒక గ్లాసు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ గ్లాస్ నూపప్పు వేసుకున్నానండి. అందులోనే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా బ్రేక్ చేసుకుని వేసుకోవాలండి, లేకపోతే పేలుతాయి. సో కొంచెం జీలకర్ర అండి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను. బాగా ఫ్రై చేశానండి. చూసారు కదా, నూనె అది ఏం వేయలేదు, అలా ఫ్రై చేసుకున్నాను. ఈ లోపల కొంచెం గుల్ల శనగపప్పు పెట్టుకున్నానండి. సో ఇవి చల్లారనిచ్చి ఇవి కొంచెం సాల్ట్ యాడ్ చేసి, మన గార్లిక్ ఫ్లేవర్ ఇష్టమైతే గార్లిక్ వేసుకోవచ్చండి, లేదంటే ఇలాగా మనము తిప్పేసుకోవచ్చు. నేనైతే గార్లిక్ వేయట్లేదు. సో మనము ఇది ఇప్పుడు మిక్సీ వేసేసుకుందామండి. సో మనము మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. సో చూసారు కదండి, నలిగిపోయింది. సో మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుని, నేను ఏం చేశానంటే మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు పోపు వేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ చట్నీని ఇందులో యాడ్ చేసుకుందాము, ఈ పోపుని. సో ఈ లోపల మనం పెసరట్టు కూడా రెడీ చేసుకున్నామండి. చూసారు కదా, చక్కగా ఎమ్మి పెసరట్టు, ఉల్లి పెసరట్టు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ దోశ కూడా రెడీ అయిపోయింది. సో ఎమ్మీగా పెసరట్టు చట్నీ రెడీ అయిపోయిందండి. సో మనము పెట్టుకుని మనము సర్వ్ చేసుకున్నాము. గివ్ ఇట్ టు డాడ్. చూసారు కదండి, ఎమ్మీ పెసరట్టు పల్లీను పప్పు చట్నీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ట్రై చేయడం మాత్రం అంతకన్నా మర్చిపోద్దండి. సింపుల్ అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో పెసరట్టుకి నేను పెసలు ఉంటాయి కదండి, గ్రీన్ పెసలు, అవి మార్నింగ్ నానేసుకున్నానండి. మార్నింగ్ నానేసుకుని నేను ఆఫ్టర్నూన్ ఒక 3-4 అవనిచ్చి నెమ్మదిగా ఆ టైంలో మనము వాటర్ అంతా రిమూవ్ చేసుకున్నాను. అందులో కొంచెము నేను ఉప్పు, పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ వేసేసుకున్నానండి. వేసుకుంటే ఇదిగో ఇలాగా రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు ఒకటి కట్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర ఫ్లేవర్ ఇష్టమైతే జీలకర్ర యాడ్ చేసుకోవచ్చండి దోశల పిండిలో, మన పెసరట్టు పిండిలో. లేదంటే ఇదిగో ఇలాగ దోశలు వేసేసుకోవచ్చు. వేసుకుని దోశలాగా మనం వేసుకుని మనము ఆనియన్స్ పైన ఇచ్చేసుకోవచ్చండి. ఇంకా మనకు అల్లము, పచ్చిమిరపకాయ ముక్కలు కావాలంటే పైన వేసుకోవచ్చు. సో రెడీ అయిపోతుందండి. ఎమ్మీ ఆంధ్ర పెసరట్టు అండి, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా లైక్ చేస్తారండి. ఉల్లిపాయలు లేకుండా వేస్తాను వాళ్ళకి, అంటే క్రంచ్ చేయడం రాకపోతే. చిన్న పెసరట్టు కదా, టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి హెల్త్కి మంచిదని చెప్పి ఇది కూడా అలవాటు చేస్తానండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎమ్మీ కదా.